ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థులకు కావాల్సిన అవసరాలను సీఎం జగన్ ముందే గుర్తించి నేటి పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. పాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునారెడ్డి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎలా దోచుకుందామా అనే ఆలోచన తప్ప ప్రజల బాధలు పట్టించుకోవడం లేదు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుండి విశేష పూజలు చేసిన భక్తులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులు. ఇచ్చిన హామీలను ఇవ్వని హామీలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల ప్రజల వరకు సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారని శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పలు వార్డులలో సైడ్ కాల్వలు, రోడ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి రాగా గడప గడపలో భాగంగా సమస్యలను తీర్చేందుకు పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని పలు వార్డులలో 6 సీసీ రోడ్లను ప్రారంభించి ఒక సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన రోడ్డు సమస్యను పరిష్కరించడం జరిగిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో ప్రజలకు మరింత చేరువయ్యారని, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ప్రజా ప్రతినిధులకు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కరించడం కోసమే గడప గడపకు అనే కార్యక్రమం చేపట్టి ఆ గడపలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ప్రత్యేక రూపకల్పన చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించలేకపోయారని, రానున్న ఎన్నికల్లో జగనన్నకు ముఖ్యమంత్రిగా చేయాలని వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాసులు, స్థానిక కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో 6 రోడ్లు ప్రారంభోత్సవం మరియు ఒక రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. విద్యానగర్లో కానీ, పులసబై కాలనీ కానీ, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మనకు వచ్చిన నిధులతోటి, దానితో పాటు ముఖ్యమంత్రి గారి నిధులతోటి మరియు దానితో పాటు మున్సిపల్ ఫండ్స్ తోటి ఈరోజు ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కొన్ని 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ వాళ్ళకి రోడ్ లేని సమస్యలు ఏవైతే ఉన్నాయో దగ్గర ఉండి ఇక్కడ కౌన్సిలర్లు వారితో పాటు ముఖ్య నాయకులు దగ్గర ఉండి వాటిని శాంక్షన్ చేయించుకోవడం, గడప గడపకు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి వారి దగ్గర నుంచి తీసుకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తూ ఈ రోడ్లు వేసుకోవడం చాలా చాలా సంతోషం. మరొకసారి ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్కి, వైస్ చైర్మన్కి, ఇక్కడ ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నాయకులు ఎవరి ఆస్తులు కొట్టేద్దామా, ఎవరి ఇల్లు కూల్చేద్దామా, ఎలా సంపాదిద్దామా అనే ఆలోచన తప్ప ప్రజల బాధలు పట్టవని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా 27వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కందుల రామిరెడ్డి వార్డులో ప్రజలతో మమేకమై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించారు. తమ వార్డులోకి వచ్చిన కందుల రామిరెడ్డికి కాలనీవాసులు వైసీపీ నాయకులు చేస్తున్న ఇబ్బందులను తెలియజేసి కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కందుల రామిరెడ్డికి వార్డులో మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు. సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, సిమెంట్ మాఫియా, మట్టి మాఫియాగా తయారై ప్రజల పాలిట జలగల్లా తయారయ్యారని, వారికి సంపాదన తప్ప ప్రజా సమస్యల మీద ఎటువంటి శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు.
గతంలో మేము సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేశామని, ఉచిత అంబులెన్స్లు, గర్భిణీ సోదరీమణులకు సీమంతాలు, అక్కా చెల్లెలకు చీరలు పంపిణీ చేశామని, ఈ వైసీపీ నాయకులు సొంత నిధులు ఒక్క రూపాయి అయినా ప్రజల కోసం ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, ఇబ్రహీం, మస్తానయ్య, నాలి కొండయ్య యాదవ్, మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, 27వ వార్డు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో ప్రజలు విశేషమైన స్పందనతో, అభిమానంతో సాదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ దుర్మార్గ పరిపాలన గురించి వాళ్ళ ఏ రకమైన ఇబ్బందులు పడుతుంది చెప్పుకుంటా, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, ఎంత ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు బొల్లి మాటలు చెప్పి విపరీతమైన అలివిగాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఒక్క అవకాశం అని చెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే 150 మందిని తనతో పాటు గెలిపిస్తే తనకున్న కుటిల బుద్ధితోటి, వ్యాపార దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుక తినొచ్చు, ఏ రకంగా ఈ రాష్ట్రంలోని వనరులన్నీ తన ఇంటికి మూటల రూపంలో వెళ్ళిపోవచ్చో ఈ ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో ప్రతి దాంట్లో స్కామే. మద్యం మాఫియా పెట్టి మద్యం మొత్తం స్కామ్ చేస్తూ ఉన్నాడు, ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నాడు, సహజ వనరులన్నీ సహజ సిద్ధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ తన దొంగల ముఠ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ నాయకులు మొత్తము ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా ప్రజల రక్తం పీగుతూ మొత్తము ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఈ జగన్మోహన్ రెడ్డి రకరకాల ఈ బీహార్ వాళ్ళ సాహసం బట్టి ప్రశాంత్ కిషోర్ అనే ఒక మాఫియా వాడి సలహాలతోటి సూచనలతోటి వాడిని ఏర్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోపిడీ చేయొచ్చో వాడి ద్వారా తెలుసుకొని ప్రజల్ని ఇంకోసారి ఎట్లా మోసం చేయాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేశాడు, నువ్వే మా నమ్మకం జగన్ అని. ఏం నమ్మాలా నిన్ను? ఏ రకంగా నమ్మాలి? నిన్ను ఏం చేసావని నమ్మాలి? ప్రతి దాంట్లో నువ్వు ఇచ్చిన మాట తప్ప మడమ తిప్పమని చెప్పి మోసం చేసి జనాల్ని అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుక తింటూ ఉద్యోగస్తులను మోసం చేశావు, వ్యాపారస్తులను మోసం చేశావు, రైతులను మోసం చేశావు, నిత్య కూలీలను రోజువారీ కూలీలను మోసం చేశావు. అన్ని రకాలుగా మోసం చేసి నువ్వే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించావు. ఆర్భాటం ఎక్కువ, ఆచరణలో చాలా తక్కువ. సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగస్తులందరినీ మోసం చేశావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేసుకుంటూ జనాల్ని ఒక్క అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రిగా అయ్యి మళ్ళా ఇప్పుడు దేశంలో ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు పన్నులు కడితే జీతాలు ఇచ్చి నడిపే గవర్నమెంట్ ఉద్యోగులను నీ పార్టీ ప్రచార కార్యక్రమాలకు వాడుతూ ఉన్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? పేద మధ్యతరగతి ప్రజలకు జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ రైతు సంఘం నాయకుడు గాలి వెంకట్రామరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే తరలుపాడు మండలం బుడ్డపల్లి గ్రామంలో ఉన్న నిరుపేదలకు చెందిన భూములను స్థానిక అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేస్తున్నారంటూ బుడ్డపల్లి రాయవరం గ్రామానికి చెందిన పేదలు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ కిసాన్ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారి హర్షవర్ధన్ కి వినతి పత్రం అందజేశారు.
సందర్భంగా గాలి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా రాయవరం బొడ్డేపల్లి గ్రామాలకు చెందిన పేదల ఇళ్ల స్థలాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగామని సర్వేయర్ సరైన పొంతన లేని సమాధానం చెబుతున్నారని వీరందరూ అధికార పార్టీ కనుసన్నల్లో పనులు చేస్తూ మాకు తగిన న్యాయం చేయట్లేదని మండిపడ్డాడు. అదేవిధంగా బుడ్డపల్లె వైసీపీ నాయకులు పేద ప్రజల భూములను ఆక్రమణ చేసుకుని కనీసం వారికి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారని, ఇదే విధంగా జరిగితే స్థలాలను మేము ఆక్రమణ చేసుకుని పేదలకు పంచవలసిన వస్తుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పేదలైన బుడ్డపల్లి రాయవరం గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలు పంచి తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయవరం చెందిన ఇండ్లు లేని మహిళలు, బుడ్డపల్లె గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బాల్కాపురం మండలం రాయవరం గ్రామంలో అదేవిధంగా కేతకొడిపి ఇలాకా బుడ్డపల్లి గ్రామంలో పేదవాళ్ళు వచ్చేసి గత సంవత్సరాల కాలంగా ఇళ్ల స్థలాల కోసము భూముల కోసం పోరాడుతున్నారు. అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. బుడ్డపల్లిలో దాదాపు 2 ఎకరాల పొలం గవర్నమెంట్ భూమి ఉంది. ఆ గ్రామ సర్పంచ్ ఈ పేదలకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. అదేవిధంగా రాయవరంలో ఉన్నటువంటి భూమిని కూడా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు పెట్టడానికి భూమి ఎంఆర్ఓ భూమి చూపించాడు. 11 ఎకరాల పొలం ఉంది. ఆ 11 ఎకరాల్లో దాదాపు 400 మందికి వస్తుంది. 370 మంది అర్జీ పెట్టారు. కాబట్టి వాళ్ళకందరికీ గవర్నమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఒకటి మేము ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఈ చూపించిన భూమి కూడా రాయవరంలో అది మొత్తం కూడా పొదల్లో కంపల ఉంది. ఆ కంపలు దాన్ని హద్దులు చూపించాలా, హద్దులు కొలతలు వేయాలా, హద్దులు విడగొట్టాలా, అదేవిధంగా దాన్ని లేఅవుట్ వేయాలా, రాళ్ళకుండా కన్వర్షన్ చేయాలా. ఈ పని అంతా ఎంఆర్ఓ కూడా ఉంది. కానీ ఎంఆర్ఓ వచ్చేసి ఈ పని చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీని కారణం బ్యాక్బోన్లో ఎమ్మెల్యే నాటకం ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసామంటే మీరు రాజకీయాలు మానేసి పేదవాళ్ళు ఎవరైనా కానివ్వండి పేదలకు మీరు సాయం చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జగన్ కార్డులు ఇవ్వలేదు, భూములు ఉంటే భూములు ఇవ్వట్లేదు. 100 ఎకరాల భూములు ఎంత ఉన్నాయి. ఈరోజు ఈ భూములను కూడా ఈరోజు అధికార పార్టీ చెందిన నాయకులతో కూడా కబ్జా చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆపై తమ ఇళ్లకు విద్యుత్ బిల్లులు రాకుండా దొంగ విద్యుత్ వాడిన ఆరోపణలపై 4 విద్యుత్ లైన్మెన్లను, 2 యూడీసీ అధికారులను సస్పెన్షన్లో ఉంచడంతో పాటు కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై అధికారులు గట్టి సందేశం పంపారనే చర్చ జరుగుతుంది. ఎర్రగొండపాలెం సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు లైన్మెన్లను, 2 యూడీసీలకు చెందిన ఇళ్లపై జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో వీరందరూ తమ గృహాలకు మీటర్ల రీడింగ్ లేకుండా విద్యుత్ వాడుతున్నట్లు తెలపడంతో వారందరినీ సస్పెండ్ చేశారని తెలుస్తోంది. సస్పెన్షన్ కు గురైన వీరందరూ తమ సస్పెన్షన్ ను ఆపుదల చేయించుకోవడం కోసంపై అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దాడులు జరిగిన విషయం, సస్పెన్షన్ చేసిన విషయం బయటకు పొక్కితే విద్యుత్ డిపార్ట్మెంట్ పై ప్రజల్లో చులకన భావం రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో కార్తీక మాసం అంటే భక్తులకు ఎంతో ఇష్టమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా వేకోజామున లేచి చన్నీళ్లతో స్నానం ఆచరించి తెల్లవారుజాము నుండి శైవ క్షేత్రాలతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తంలో కార్తీక మాసం అంటే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ కోరికలు తీర్చుకుంటారు. ప్రకాశం జిల్లాలోనే స్వయంభుగా పిలువబడుతున్న శ్రీ నిర్మా మహేశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన శివుడిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. రాత్రి 3 గంటల నుండి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ భక్తులు ఉన్నారు. మొదట ధ్వజస్తంభం దగ్గర దీపాలతో ప్రారంభించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ మాసంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి దేవుని దర్శనం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. అంతేకాకుండా సకల మాలాధారణ చేసిన భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం పక్కనే ఉన్న అయ్యప్ప దేవస్థానంలో కూడా కార్తీక మాసం సందర్భంగా మాల వేసుకున్న స్వాములు మరియు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. బాలబాలికలు అంటే చాచా నెహ్రూ ఎంతో ఇష్టమని ప్రధానోపాధ్యాయులు బి బుల్లెమ్మ పేర్కొన్నారు. కురిచేడు మండలంలోని పట్లపాడు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు మంగళవారం జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి బుల్లెమ్మ పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, భారతదేశం మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి బాలికల విద్యను ఎంతగానో ప్రోత్సాహపరిచారని ఆమె పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై బాలికల విద్యపై పలు సంస్కరణలు చేశారన్నారు. భారతదేశం మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు పలు ఆటలతో పాటు కోలాటం నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీ వెంకటేశ్వర్లు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా భేటీ అయ్యారు.
సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 15వ తేదీన గిద్దలూరు పట్టణంలో నిర్వహించనున్న టీడీపీ జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశంలో గిద్దలూరు జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్, పాలగుల్ల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వెళ్తున్న శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డికి స్థానికులు పలు సమస్యలను తెలియజేశారు. పూల సుబ్బయ్య కాలనీలోని డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద వృద్ధులు, వికలాంగులు హాస్పిటల్లోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్ని రోజుల క్రితం సైడ్ కాల్వ నిర్మాణం పూర్తి చేశారని, అయితే కాలువపైన ఎలాంటి మూత వేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా వర్షం పడినప్పుడు కాలువలో నీరు ఒకవైపున నిండిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని వార్డు కౌన్సిలర్లకు ఆరోగ్య కేంద్ర సిబ్బందికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొమరోలు డివైన్ ఫాలోవర్స్ ఆఫ్ ద క్రైస్ట్ సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం శరత్ బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఓ ప్రైవేట్ భవనంలో కొమరోలు డివైన్ ఫాలోవర్స్ ఆఫ్ ద క్రైస్ట్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని పాస్టర్లు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా గుర్రం శరత్ బాబు, ఉపాధ్యక్షుడిగా శ్రీధర్ల రవిశేఖర్, జనరల్ సెక్రటరీగా బుక్క రమేష్, ట్రెజరర్గా శ్రీధర్ల మోహన్, సలహాదారుడిగా డాక్టర్ బీజం చిన్ననరసయ్య మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సందర్భంగా నూతన అధ్యక్షుడు గుర్రం శరత్ బాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి సంఘంలో పాస్టర్ల అందరినీ కలుపుకొని అటు తర్వాత పాస్టర్లకు ఇంటి స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, ఇతర ప్రభుత్వ రాయితీల కోసం సమిష్టిగా పోరాడుతామని, అంతేగాక సంఘంలో ఉండే పేద పాస్టర్ల కోసం సంఘం తరపున ఆర్థిక సాయం కూడా అందజేస్తామని తెలిపారు. సంఘంలో 2 సంవత్సరాలకు ఒకసారి సమూల మార్పులు ఉంటాయని, ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఈ సంఘంలో చేరి పాస్టర్ల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు మండలంలో ద కొమరోలు డివైన్ ఫెలోషిప్ ఆఫ్ ద క్రైస్ట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అందరూ ఆధ్వర్యంలో గుర్రం శరత్ బాబు గారిని కొమరోలు మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కొత్త కమిటీ యొక్క పేర్లు: గుర్రం శరత్ బాబు గారు ప్రెసిడెంటు, శ్రీధర్ల రవిశేఖర్ వైస్ ప్రెసిడెంటు, బుక్క రమేష్ సెక్రటరీ, శ్రీధర్ల మోహన్ ట్రెజరర్, బద్దిటి మరియన్న మెంబర్, గుర్రం సంసోన్ మెంబర్, బొమ్ము సంసోన్ మెంబర్, జయచంద్ర పీటర్ మెంబర్, అదేవిధంగా ఇల్లూరి జీవరత్నం గారు, మంద చిన్నను ఈ యొక్క కమిటీ మెంబర్గా కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఫెలోషిప్ సంక్షేమము, సంరక్షణ, కేర్ అండ్ వెల్ఫేర్. ఈ యొక్క పాస్టర్స్ అందరికీ కూడా ఆర్థికంగాను ప్రతి ఒక్క విషయాల్లో ఈ యొక్క ఫెలోషిప్ వారికి అనుకూలంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. కొమరోలు మండలంలో ఉన్నటువంటి సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇది ది కొమరోలు డివైన్ ఫాలోవర్ ఆఫ్ ది క్రైస్ట్ నూతన కమిటీలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరొకసారి పాస్టర్లందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనగానే చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లతో ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని, అందుకనే ఆయనకు చేత నెహ్రూ అని పేరు కూడా ఉందని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవ క్షేత్రాలు నిండిపోయాయి. తమ సౌభాగ్యం కోసం, వారి భర్తల యోగక్షేమాల కోసం, మోక్షం పొందేందుకు కార్తీక మాసం నెల రోజుల పాటు మహిళలు ఆ పరమశివుడికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం రోజు కావడంతో భక్తులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అంటే పూజల మాసం, ఆధ్యాత్మికం వెళ్లి విరిసే నెల. దీపావళి మర్నాడే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కానీ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండవ రోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది కనుక మంగళవారం కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయేలా చేయటమే మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసిన కార్తీక మాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారం ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కార్తీక మాసంలో సోమవారానికి అంతటి విశిష్టత ఉంటుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే కార్తీక మాసంలో ఆమె పతిదేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఈ మాసం ప్రత్యేకత. సందర్భంగా మార్కండేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారికి పాలు, తేనె, పెరుగుతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నందు కార్తీక దీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ కార్తీక మాసంలో తలారా స్నానం చేసి ఒక్కరోజు దీపారాధన చేసిన ఇప్పటి వరకు చేసిన సకల పాపాలు హరించుకుపోతాయని, సాక్షాత్తు ఆ కైలాసనాథుడు భక్తులను కటాక్షిస్తాడని కాశీఖండం, భీమఖండంలోను, వాయుపురాణం, శివపురాణం, మార్కండేయ పురాణాల్లోనూ కార్తీక మాసం విశిష్టత గురించి ప్రస్తావనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ. పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉన్న మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే స్వామిని దర్శించి ఆవు నెయ్యితో దీపారాధన చేసినందువలన సప్త జన్మ కృతం పాపం వినశ్యతి, అంటే 7 జన్మల్లో చేసిన పాపం కూడా నశిస్తుందని పండితుల అభిప్రాయము. ఈ మాసంలో విశేష దినాలు సోమవారము, కోటి సోమవారము, పౌర్ణమి, ఏకాదశి. ఈ విశేష దినాల్లో ఇంకా విశేష ఫలితం కలుగుతుంది. స్వామివారికి అభిషేకము, అన్నదానాలు ఈ మాసంలో విశేష ఫలితం. ఓం నమః శివాయ. మార్కండేయ మహాబాహో సప్త కల్పాంతర సజీవన ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే మునిపుంగవ. ఈ మార్కండేయుడు చిరంజీవి, 7 కల్పాలలో సజీవంగా ఉంటాడని ప్రశస్తి. ఈ మార్కండేయ స్వామిని దర్శించుకోవడం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ జగదంబా సమేత మార్కండేయ స్వామి ఆలయము 4 యుగాల నుంచి ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన ఆయుష్ కలుగుతుంది. ఈ శ్లోకం చదివి స్వామికి ప్రదక్షిణం చేసి ముడుపు వేయడం వల్ల అనారోగ్యం నుంచి విముక్తులవుతారు. మార్కండేయ మహాబాహో సప్త కల్పాంతర సజీవన ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే మునిపింగవ. ఓం నమః శివాయ. పుల్లల చెరువు మండల పరిధిలోని ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గ్రామాలలో గత నెల అక్టోబర్ నెలనందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో నమోదైన రోగులకు శుక్లంలు గలవారికి ఈ రోజుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముటుకుల నందు పరీక్షలు చేసిన 150 మందిలో 60 మందికి శుక్లంలు నిర్దేశించి శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకానిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత LOL శుక్లం ఆపరేషన్ కి బస్సుతో పంపించినట్లు ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ డి శంకర్ నాయక్ మరియు నరేష్ ఒక
ప్రకటనలో తెలియజేశారు. రోగులకు ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు, కంటి అద్దంలు అందజేస్తారని తెలియజేశారు. మిగిలిన రోగులకు రెండవ విడతగా 16/11/2023 తారీఖున ఆపరేషన్స్ కి పంపిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్స్ ఎం శ్రీనివాసరావు, చలపతిరావు మరియు వైద్య సిబ్బంది ఆంధానమ్మ, అమోష్, ఎం శివమణి, కోవేశ్వరరావు, గురుస్వామి శిబిరంలో పాల్గొన్నారు. వైఏపీ నీడ్ జగన్ కార్యక్రమంలో భాగంగా కొమరోలు 3వ సచివాలయంలో సంక్షేమ పట్టికను కొమరోలు జడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీపీ అమూల్య ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 3వ సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ, ఉప సర్పంచ్ దర్శి రమణయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ జోయిల జనార్దన్ రెడ్డి, జడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, గృహసారథులు కన్వీనర్ మోహన్ రెడ్డి సంక్షేమ పట్టికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రజల అవసరాలు తీర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, లేకుంటే రాష్ట్రంలో సంక్షేమం ఆగిపోయి పేద ప్రజలు ఇబ్బందులు పడతారని, పింఛన్లు ఇంటికి రావటం ఆగిపోతాయని, గ్రామ స్థాయిలో సచివాలయ పనులు జరగవని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు తిరుపతిరాజు, సుభాని, మౌలాలి, మండల లెవెల్ ఆఫీసర్ సుభాష్, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులకు అమ్మఒడి పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ, ఇలా విద్యార్థులకు కావాల్సిన ఎన్నో అవసరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందే గుర్తించి నేటి పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధంగా చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారని శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు జనగణమన జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. జనగణమన సేవా సమితి అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, వైస్ చైర్మన్లు ఇస్మాయిల్, అంజమా, శ్రీనివాసులతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరై జెండా వందనం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలలందరూ మంచి విద్యను అభ్యసించి దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. నెహ్రూ కలలు కన్న కలలను బాలలు సహకారం చేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిఎల్ రమానాయక్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. అనంతరం పాఠశాలలో వ్యక్తిత్వ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామానాయక్, ఉపాధ్యాయులు పలుగుల్ల రమణారెడ్డి, శేఖర్, శ్రీను, ఏ రమణయ్య, సుజాత, పద్మావతి, కేవి రమణారెడ్డి, సరోజ, చిన్ని, ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో కొనకమిట్ట, మర్రిపూడి, పొదిలి 3 మండలాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో భవిత పాఠశాల నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదిలి మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే వేడుకలు దివ్యాంగులైన విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎద్దనపొడి బ్రహ్మం, కాసిం, అబ్దుల్లా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో ఆయా ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాలల దినోత్సవ కార్యక్రమానికి మండల 2వ విద్యాధికారి అచ్యుత సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై వీరి చేతుల మీదుగా స్వాతంత్ర సమరయోధులు, భారతదేశం మొట్టమొదటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల 2వ విద్యాధికారి అచ్యుత సుబ్బారావు, పీఈటీ చెంచయ్య నాయుడు, మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ భవానీ హర్ష అక్రమంగా రేషన్ బియ్యంను నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి త్రిపురాంతకం తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్రిపురాంతకం మండలం వెల్లపల్లి గ్రామం వద్ద ఏపీ 04TT5170 వాహనంలో 52 వివిధ రంగులు గల ప్లాస్టిక్ బ్యాగులు ఉన్న రేషన్ బియ్యం సీజ్ చేశారు.
అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై త్రిప్రాంతకం పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ ఈడీటీ తిరుపతి రెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో జైల్లో ఉండి కూడా తన కూతురు ఇందిరాగాంధీకి విలువలు, సాంప్రదాయాలు, గౌరవ మర్యాదల గురించి ఉత్తరాలు రాసి ఆమెకు ఉన్నత విలువలు నేర్పిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఫ్రెండ్స్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షుడు బిజ్జం చిన్నా నరసయ్య, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు గూడూరు గిరిజ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. మండల పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ రోజు సులోచన ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయ బృందం పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థినులు అందరూ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణలతో డాన్సులు వేస్తూ అలరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త దీవెనమ్మ, సామాజిక కార్యకర్త బుక్క రమేష్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.